అబద్ధాలరావు గారి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ను తట్టుకోలేక అసలే ఆ కుటుంబంలో ఉన్న కాంపిటీషన్లో ఈ ప్రజలు నన్ను మర్చిపోతారేమన్న ఆలోచనతో ఇమీడియట్గా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడినట్టుగానే ఉంది. కానీ ఏమాత్రము ఒక మాజీ మంత్రిగానో పలు దఫార్లు ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టుగా లేదు. ఆయన నిన్న మాట్లాడుతూ రైతుల జీవితాలతోటి రేవంత్ రెడ్డి గారు రైతుల జీవితాలను ఆగం చేస్తుండని చెప్పాడు. నేను ఆయన మాట్లాడిన అంశాలను ఒకసారి చెప్పి తర్వాత వాటికి సమాధానం చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడా? మరో 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. ఇక లాస్ట్ చెప్తాయి ఇక అది ఆయన మరి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చిరో ఆ స్వామికి, మా హయాంలో 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో చేరిందని చెప్పి ఎడా పెడగా, అంటే పాముకు కూరలల్ల విషయం ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కేటీఆర్కి నిలవెత్తున విషయమే ఉంది.